వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలకు సంబంధించి కొత్త అప్డేట్. మార్చి 28వ తేదీనే జీతాలు చెల్లించాలి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి మార్చి నెల జీతాల్లో ఇక సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ఒక అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇఫ్ ఎనీ ఎంప్లాయీస్ నాట్ విజిబుల్ ఇన్ payroll due to wrong date of birth, wrong date of retirement, DDO must update date of birth in the employee master data tile. Then date of birth and date of retirement will be updated in the system. ఎవరైనా ఉద్యోగులకు సంబంధించి రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే రాంగ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డేట్ కానీ ఉన్నట్లయితే అవి డీడీఓలు అందరూ కూడా ఎంప్లాయీ మాస్టర్ డేటా నందు వాటిని అప్డేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ ఉద్యోగులు మార్చి 2025 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు చూసినట్లయితే బేసిక్ పే ఎవరికైతే 72,810 కలిగి హెచ్ఆర్ఏ 16% కలిగి ఉన్నవారు, అదేవిధంగా బేసిక్ పే 74,770 కలిగి హెచ్ఆర్ఏ కనుక 10% కలిగి ఉన్నవారు, అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వారందరూ కూడా ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి 70,850 లోపు బేసిక్ పే ఉన్నవారు ఈ నెల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ను పూర్తిగా ఆపివేసుకోవచ్చును. అయితే ఇక్కడ గమనిక ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం కనుక తమ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ కానీ ఐఆర్ కానీ చెల్లించినట్లయితే ఈ 70,850 లోపు బేసిక్ పే ఉన్నవారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాగలరు. అదేవిధంగా టీడీఎస్కి సంబంధించి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రాస్కు 10% కలుపుకొని ఈ 2025-26 ఐటీ యాక్ట్ ప్రకారము పాత మరియు కొత్త రీజియంలలో అజ్యూమ్డ్ ఐటీని లెక్కించుకొని ఆ మొత్తాన్ని 12తో భాగించుకొని మంత్లీ టీడీఎస్కు అరైవ్ కావాలను. అదేవిధంగా మార్చి నెల జీతాలు 28వ తేదీనే జమ చేయాలి. ఈ నెల చివరిలో రంజాన్, ఉగాది వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నందున జీతాలు 28వ తేదీనే జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ఏపీ ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ 28వ తేదీనే జీతాలు జమ చేయటం వల్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషంగా పండుగను ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 28వ తేదీన ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ చేయాల్సిందిగా వారైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.